Good morning, students. NEET previous questions 2013 to 2025 వరకు ఉన్న కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకు 2013లో వచ్చింది. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. దీంట్లో సెకండ్ పార్ట్ కూడా ఉంది. సో విచ్ ఈజ్ డయామాగ్నెటిక్. సో ఇక్కడ డయామాగ్నెటిక్ కాంప్లెక్స్ ఏంటి అంటున్నాడు. డయామాగ్నెటిక్ అంటే ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండకూడదు, అంటే జీరో. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి అన్ని పేర్ అన్నా అయి ఉండాలి, లేకపోతే ఫిల్ అన్నా అయి ఉండాలి. ఓకేనా, చూడండి. కోబాల్ట్ F6 3-. సో ఫస్ట్ మీరు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలి. ఇక్కడ CO యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +3 అంటే D6. సో వీక్ ఫీల్డ్ కాబట్టి మనకి ఎలా ఫిల్ అయి ఉంటుంది? T2G EG. సో 6 అంటే లో స్పిన్ కాబట్టి ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత పేరప్ అవుతాయి. కాబట్టి ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఏంటి? 4. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి స్ట్రాంగ్ లైగాండ్. సో ఆక్సిడేషన్ స్టేట్ చూడండి, X - 6 = -3 కదా, -3. సో X = ఎంత? +3. సో ఐరన్ +3. ఐరన్ +3 అంటే D5. ఇక్కడ D5 అనేది లైగాండ్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి మనకు ఫస్ట్ T2G ఫిల్ అయిన తర్వాతే మనకు EG ఫిల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేది ఉంది కాబట్టి ఇది పారామాగ్నెటిక్. సో ఇక్కడ కూడా అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయి కాబట్టి ఇది కూడా పారామాగ్నెటిక్. మనకు అడిగింది డయామాగ్నెటిక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నికెల్ Cl4 2-. ఇక్కడ నికెల్ +2 ఆక్సిడేషన్ స్టేట్ అండ్ D8. ఈ D8 అనేది మనకు టెట్రాహైడ్రల్ కాబట్టి సో ఫిల్ చేయండి EgT2G. ఓకేనా, EgT2G. సో EgT2G 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయండి. 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇది పారామాగ్నెటిక్. సో ఇక్కడ చూడండి, X - 4 = -2. ఇక్కడ X +2 అంటే నికెల్ +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. అండ్ నెక్స్ట్ D8. కానీ ఇక్కడ మనకు కోఆర్డినేషన్ నెంబర్ 4 స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్లో D8 కాన్ఫిగరేషన్ మనకు స్క్వేర్ ప్లేనార్గా ఉంటుంది. స్క్వేర్ ప్లేనార్ అంటే మనకు DsP2. సో D ఆర్బిటాల్ అనేది మనకు ఎలా డీజనరేట్ అవుతుంది అంటే 4 స్టేట్స్లో డీజనరేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి DXY DXZ and dz2 dxy and dx2 - y2 అనమాట. సో D8 అనేది ఫిల్ చేయండి. ఫస్ట్ ఈ కింద నుంచి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు కాబట్టి డయామాగ్నెటిక్. ఓకేనా, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా. ఓకేనా, సో లేకపోతే అది డయామాగ్నెటిక్ అవుతుంది, ఉంటే పారామాగ్నెటిక్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ పారామాగ్నెటిక్ కాంప్లెక్స్. సో ఇక్కడ చూడండి, పారామాగ్నెటిక్ కాంప్లెక్స్ అంటున్నాడు అంటే ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలన్నమాట. సో దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మరియు అది డి ఆర్బిటాల్ ఎలా ఫిల్ అయి ఉంటుందో చూద్దాము. కోబాల్ట్ +3 అంటే D6. సో మనకు ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి ఫస్ట్ T2G అనేది ఫిల్ అవుతుంది, తర్వాత EG అనేది ఫిల్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ T2G 6 అండ్ EG 0. సో మొత్తం ఫిల్ అయి ఉన్నాయి ఇక్కడ. సో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్లాటినం +2.
ప్లాటినం +2 అంటే మనకు D8 కాన్ఫిగరేషన్. ఇక్కడ D8లో కోఆర్డినేషన్ నెంబర్ 4లో మనకు స్క్వేర్ ప్లేనార్ అనేది ఉంటుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్. సో DsP2 ఇక్కడ కూడా Nలో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవన్నమాట. అండ్ నెక్స్ట్ మాలిబ్డినం అంటే మనకు +6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి D6. సో ఇక్కడ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి T2Gలో మనకు అన్నీ ఫిల్ అయి ఉంటాయి. ఓకేనా, ఈజీలో ఎంటీ అనమాట. సో ఇక్కడ కూడా అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు. నెక్స్ట్ కోబాల్ట్ వెయిట్ స్టూడెంట్స్, కోబాల్ట్ +2 D7. సో ఇక్కడ చూడండి కోఆర్డినేషన్ నెంబర్ 4 అంటే మనకు టెట్రాహైడ్రల్లో ఫస్ట్ ఈజీ ఉంటుంది, నెక్స్ట్ T2G ఉంటుంది అనమాట. ఈజీ T2G. సో 7 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయండి. 1 2 వీక్ ఫిల్ అయ్యాను కాబట్టి 3 4 5 6 7. సో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఏంటి 3. ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పారామాగ్నెటిక్ ఏంటి ఆప్షన్ 4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ ఫర్ హై స్పిన్ D4 ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ ఈజ్. సో మనకి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి -T2G ఎలక్ట్రాన్స్ ఇంటూ 0.4 ప్లస్ అండ్ నెంబర్ ఆఫ్ ఈజీ ఎలక్ట్రాన్స్ ఇంటూ 0.6. సో చూడండి D4 అంటే మనకు హై స్పిన్. ఓకేనా, ఆక్టాహైడ్రల్ అంటే ఫస్ట్ T2G ఉంటుంది, నెక్స్ట్ ఈజీ ఉంటుంది. 4 1 2 3 4. ఓకేనా, T2G EG. సో దీంట్లో T2Gలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 3 × 0.4 మైనస్ ప్లస్ ఈజీలో 1 ఉన్నాయి అన్నమాట. 1 × 0.6 that is equal to -1.2 plus 0.6 that is equal to -0.6 అన్నమాట. సో ఎక్కడుంది -0.6. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఈ ఫార్ములా అనేది గుర్తుండాలి, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఆక్టాహైడ్రల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, correct increasing order for the wavelengths of absorption in the visible region for the complex cobalt 3+. సో ఇవన్నీ కూడా కోబాల్ట్ 3+లో ఉన్నాయి. వేవ్ లెంత్, సో ఈ వేవ్ లెంత్ అనేది లైగాండ్ యొక్క ఫీల్డ్ స్ట్రెంత్కి మనకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో మనకి స్ట్రాంగ్ లైగాండ్కి లాంబ్డా ఎలా ఉంటుంది, లెస్ వాల్యూగా ఉంటుంది. సో ఇక్కడ స్ట్రాంగ్ లైగాండ్ ఏంటి, సో స్ట్రాంగ్ లైగాండ్ మనకు En అండ్ NH3 అండ్ నెక్స్ట్ H2O. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి లాంబ్డా వాల్యూ దేనికి హైయెస్ట్ ఉంటుంది, H2Oకు ఉంటుంది. సో H2O లీస్ట్ దేనికి ఉంటుంది, En. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమన్నాడు చూడండి, అదే డిక్రీజింగ్ అంటే రివర్స్ అవుతుంది. సో జాగ్రత్తగా చూడండి బిట్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పిక్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ MnCN6 3-. ఇక్కడ చూడండి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉంది 6. కోఆర్డినేషన్ నెంబర్ 6 అంటే మనకు ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇక్కడ స్ట్రక్చర్ నెక్స్ట్ హైబ్రిడేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ ఆక్టాహైడ్రల్. సో ఈ ఆప్షన్స్ని మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్నర్ స్పియర్ హైబ్రిడేషన్ అవుటర్ స్పియర్ హైబ్రిడేషన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి మ్యాంగనీస్ +3 అంటే D4. ఇక్కడ Cn అనేది స్ట్రాంగ్ ఫిల్ లైగాండ్ కాబట్టి ఫస్ట్ T2G ఫిల్ అయిన తర్వాత EG ఫిల్ అవుతుంది. సో 1 2 3 4. సో ఇక్కడ ఎంటీ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ D2 అనేది ఇన్నర్ స్పియర్గా, నెక్స్ట్ 4s 4p అనేది మనకు హైబ్రిడేషన్ అనేది
ఫామ్ అవుతుంది 3p. సో ఇన్నర్ స్పియర్ మెకానిజం. సో ఎక్కడుంది D2sp3. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the COH2O6 2+ ion has 3 unpaired electrons. So the hybridization of CO in cobalt 2+, H2O twice 6 2+. సో ఇక్కడ హైబ్రిడేషన్ ఏంటి అంటున్నాడు చూడండి. ఫస్ట్ కోబాల్ట్ 2+ అంటే మనకి D7 అంటే మనకి ఇక్కడ వీక్ ఫీల్డ్ కాబట్టి, సో ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాతే మనకు పేరప్ అవుతాయి 1 2 3 4 5 6 7. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 3 అనమాట. సో ఇక్కడ ఇది వీక్ ఫీల్డ్ కాబట్టి మనకు అవుటర్ స్పియర్ అవుటర్ స్పియర్ హైబ్రిడేషన్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఏంటి లేవు కదా. ఓకేనా. సో కాబట్టి sp3d2గా మనకు ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ అనేది హైబ్రిడేషన్ ఫామ్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు 3D అనేది ఎంటీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ డి ఆర్బిటాల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. అంటే మనకు స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్లో డి ఆర్బిటాల్స్ ఎంటీగా ఉంటే మనకు ఇన్నర్ స్పియర్ హైబ్రిడేషన్ ఫామ్ అవుతుంది. సో లైగాండ్ బట్టి ఉంటుంది ఆ డి ఆర్బిటాల్ ఎంటీగా ఉందా లేదా అనేది చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the magnetic moment at 1.73 bm will be shown by which one among the following. సో ఇక్కడ 1.73 అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలి 1 ఉండాలి. సో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాము. టైటానియం Cl4 అంటే టైటానియం +4 అంటే D0, ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 0. అండ్ కోబాల్ట్ Cl6లో 4- కోబాల్ట్ +2 అంటే D7 ఇక్కడ వీక్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 3. అండ్ నెక్స్ట్ కాపర్ 2+ అంటే D9 అంటే మనకు ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి 1 ఉంటాయి. సో ఎక్కడుంది, సో n=1 అంటే మ్యూ వాల్యూ ఎంత 1.73. ఫార్ములా ఏంటి, మ్యూకి √n/n+2. n అంటే 1 అనమాట అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో దాని ప్రకారం 1.73 వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి నికెల్ +2 ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. అండ్ D8 కోఆర్డినేషన్ నెంబర్ 4 కాబట్టి స్క్వేర్ ప్లేనార్ కాబట్టి DsP2. ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 0 కాబట్టి మనకు ఇది డయామాగ్నెటిక్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, among the following complexes the one which show zero crystal field stabilization energy ఎప్పుడు వస్తుందంటే D0 D10 అండ్ నెక్స్ట్ D5 హై స్పిన్లో మనకు క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేది 0 అవుతుంది. సో షార్ట్ కట్ మెథడ్లో ఇది గుర్తుపెట్టుకోండి, లేదా మీరు క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి -2T2G ఇంటూ 0.4 ఎలక్ట్రాన్స్ ప్లస్ EG ఎలక్ట్రాన్స్ ఇంటూ 0.6 అనమాట. సో ఇది ఆక్టాహైడ్రల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ చూడండి మ్యాంగనీస్ +3 అంటే D4. సో ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి 4. నెక్స్ట్ కోబాల్ట్ +2 అంటే D7. సో వీక్ ఫీల్డ్ కాబట్టి n=3. అండ్ నెక్స్ట్ ఐరన్ +3. సో వీక్ ఫీల్డ్ కాబట్టి హై స్పిన్ D5. హై స్పిన్లో మనకు n=5. D5 చూడండి, D5 హై స్పిన్లో మనకి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఎంత ఉంటుంది 0 అనమాట. సో ఎక్కడవుతుంది ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా కూడా అంతే వస్తుంది. T2G ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి -0.3 ప్లస్ 0.6 × 2 అంతే కదా. సో ఇక్కడ T2G అండ్ EG 1 2 3 4 5 ఓకేనా. -1.2 ప్లస్ 1.2 సో మైనస్ ప్లస్ =0 అనమాట.
సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ ఆప్షన్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. కోబాల్ట్ 3+ అంటే మనకు D6 అండ్ నెక్స్ట్ D6లో మనకు ఎలా ఉంటుంది, క్రిస్టల్ ఫ్రీ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఉంటుంది కదా. సో మీరు అది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ these statements about cobalt CN6 3-? సో దీని ప్రకారం ఈ స్టేట్మెంట్స్ ఏంటో చూడమంటున్నాడు. సో ఇక్కడ 4 అన్పేర్స్, నో అన్పేర్స్, హై స్పిన్నా లో స్పిన్నా అంటున్నాడు. సో ఇది మనకి లైగాండ్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి కంపల్సరీ లో స్పిన్నే ఉంటుంది. ఓకేనా, లో స్పిన్. సో ఈ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, కోబాల్ట్ +3 అంటే మనకు D6 అంటే మనకు T2G ఫిల్ అయిన తర్వాత EG ఫిల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కదా, T2G EG. సో 6 అంటే 1 2 3 4 5 6. సో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? నో అన్పేడ్ ఎలక్ట్రాన్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the hybridization involved in complex nickel CN4 2-. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చూడండి, నికెల్ +2 అంటే D8. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఇక్కడ? 4. సో కోఆర్డినేషన్ నెంబర్ 4లో D8 కాన్ఫిగరేషన్. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉండాలి. సో అప్పుడు మనకు ఇన్నర్ స్పియర్ హైబ్రిడేషన్ అనేది ఫామ్ అవుతుంది. DsP2 అంటే స్క్వేర్ ప్లేనార్. సో D ఆర్బిటాల్ ఎలా డీజనరేట్ అవుతుందంటే 4 ఎనర్జీ స్టేట్స్గా మనకు డివైడ్ అవుతుంది. సో DXZ, DYZ అండ్ DZ² అండ్ DXY అండ్ DX² -Y². కాబట్టి ఇక్కడ డయామాగ్నెటిక్గా ఉంటుంది. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి 0 కాబట్టి మ్యూ వాల్యూ కూడా 0గా ఉంటుంది. సో ఈ కాంప్లెక్స్ గురించి డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసి ఉండాలి. ఏదో ఒక రకంగా మీకు బిట్ అడుగుతున్నాడు దీని మీద. సో ఇక్కడ హైబ్రిడేషన్ ఏంటి? DsP2. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, జాన్ టెల్లర్ ఎఫెక్ట్ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్ ఇన్ హై స్పిన్ కాంప్లెక్సెస్లో నాట్ అబ్జర్వ్డ్ అంటే అన్సిమెట్రిక్గా ఉండాలి. ఏంటిది? T2G అండ్ లేదా EG. ఈ రెండిట్లో ఏది అన్సిమెట్రిక్గా ఉండకుండా ఉండేది అంటే సిమెట్రిక్గా ఉండాలన్నమాట. అంటే T2G EG హాఫ్ ఫిల్డ్ లేదా ఫుల్ ఫిల్డ్గా ఫిల్ అయి ఉండాలి. సో అప్పుడు జాన్ టెల్లర్ ఎఫెక్ట్ అనేది పనిచేయదు. అసలు జాన్ టెల్లర్ ఎఫెక్ట్ ఎప్పుడు పనిచేస్తుంది? T2G ఆర్బిటాల్ అనేది అన్సిమెట్రికల్గా ఉండాలి, లేదా EG ఆర్బిటాల్ అనేది అన్సిమెట్రికల్గా ఉండాలి. సో T2G అన్సిమెట్రికల్గా ఎప్పుడు ఉంటుంది? T2G1, T2G2, T2G4 అండ్ T2G5 అనేది అన్సిమెట్రికల్. సిమెట్రికల్ అంటే T2G3 అండ్ T2G6. ఓకేనా. సిమెట్రికల్గా ఉన్నప్పుడు జాన్ టెల్లర్ అనేది పనిచేయదు. అన్సిమెట్రికల్గా ఉన్నప్పుడు జాన్ టెల్లర్ అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అదే ఈజీ ఎలక్ట్రాన్లో EG1 అండ్ EG3. సో ఇక్కడ జాన్ టెల్లర్ ఎఫెక్ట్ అనేది పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ EG2 అండ్ EG4 ఇక్కడ సిమెట్రికల్ కాబట్టి జాన్ టెల్లర్ అనేది మనకు ఇక్కడ ఆబ్సెంట్. సో ఇక్కడ ప్రెజెంట్, ఇది అన్సిమెట్రికల్గా ఫిల్ అయినట్టు. ఇది జాన్ టెల్లర్ ఎఫెక్ట్ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో నాట్ అబ్జర్వ్డ్ అంటే చూడండి, అంటే సిమెట్రికల్గా ఇవి ఇలా ఉండాలన్నమాట. సిమెట్రికల్గా ఫిల్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి D7 అంటే మనకి ఎలా ఫిల్ అయి ఉంటుంది? T2G చూడండి 1 2 నెక్స్ట్ EG 1 2 3 4 5 6 7. సో ఇక్కడ అన్సిమెట్రికల్గా ఉంది కదా. సో అన్సిమెట్రికల్గా ఉందంటే ప్రెజెంట్ అయి ఉన్నట్టు. ఇక్కడ నాట్ అబ్జర్వ్డ్ అన్నాను.
D4 అంటే T2G3 ఈజీ1. సో ఇక్కడ కూడా అన్సిమెట్రికల్గా ఉంది కాబట్టి ఇది కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది. D8 అంటే T2G6 అండ్ ఈజీ2. సో ఇక్కడ సిమెట్రికల్ 6, ఇక్కడ 2 కాబట్టి ఇక్కడ ఆబ్సెంట్ అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ అయాన్స్ ఈజ్ నాట్ డయామాగ్నెటిక్ అంటే పారామాగ్నెటిక్ అయి ఉండాలి. పారామాగ్నెటిక్ అయి ఉండాలంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలన్నమాట. సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ చూడండి ఇక్కడ టైటానియం +4 అంటే D0 అంటే ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్సే లేవన్నమాట. నెక్స్ట్ క్రోమియం 3+ అంటే D3. సో D3 అంటే T2Gలో మనకు ఫిల్ అయి ఉంటాయి కదా, 1 2 3. సో ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 3 ఉంది అంటే మనకి ఇది పారామాగ్నెటికే కదా, నాట్ డయామాగ్నెటిక్ అన్నాడు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ ఆప్షన్స్ కూడా ఒకసారి చూడండి. Z+2 అంటే D10. సో అన్నీ ఫిల్ అయి ఉన్నాయి. సో N=0 కాబట్టి డయామాగ్నెటిక్. అండ్ స్కాండియం +3 అండ్ ఇక్కడ D0 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ద టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ MnBr4 2-, the spin only magnetic moment value is. సో మ్యాంగనీస్, సో ఇక్కడ X -4, బ్రోమిన్ అంటే -4 = -2. సో X ఎంత? +2. మ్యాంగనీస్ +2లో మనకు D5. ఇక్కడ హై స్పిన్ అన్నాడు కాబట్టి టెట్రాహైడ్రల్ కాబట్టి ఫస్ట్ ఈజీ ఉంటుంది, తర్వాత T2G ఉంటుంది. సో 1 హై స్పిన్ కాబట్టి 1 2 3 4 5. సో ఫస్ట్ ఫిల్ అవుతాయి అన్నమాట. సో టోటల్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 5. సో టోటల్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 5 అంటే మ్యూ ఎంత ఉంటుంది? 5.9. సో ఎక్కడుంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు ఫార్ములా యూజ్ చేసైనా మీరు కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లైగాండ్స్ టు ఫార్మ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో మీరు ఈ లైగాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ సిరీస్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సో దీని యొక్క ఆర్డర్ చూడండి, ఇది స్ట్రాంగ్ ఫీల్డ్. సో ఈ ఆప్షన్స్ తీసేయండి. అండ్ నెక్స్ట్ C2O4. సో తర్వాత ఫ్లోరిన్ SCN-. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద కోఆర్డినేషన్ నెంబర్ అండ్ టైప్ ఆఫ్ hybridization విత్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్ స్పేస్ బేస్డ్ వేలెన్సీ బాండ్ థియరీ. సో కోఆర్డినేషన్ నెంబర్ 4 sp3 ఏమవుతుంది? టెట్రాహైడ్రల్. సో 3 ఈ 2 ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. 4 DsP2 స్క్వేర్ ప్లేనార్ 4. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ sp3d5 అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ అండ్ 6 అంటే ఆక్టాహైడ్రల్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది సెంట్రల్ ఆటమ్ ఇన్ K4FeCN6 బేస్డ్ ఆన్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు FeCN6 ఇక్కడ -4 ఉంటుంది. సో X -6 Cn- కదా, నెగిటివ్ ఛార్జ్, మోనో డెంటేట్ లైగండ్ కాబట్టి -4 అంటే X +2 అంటే ఐరన్ +2 అంటే మనకు D6. ఇక్కడ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ అంటే ఫస్ట్ T2G ఫిల్ అయిన తర్వాత EG ఫిల్ అవుతుంది. కాబట్టి చూడండి 1 2 3 4 5 6 అంటే T2G3 EG 0. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి ఎక్కడుంది? T2G6 EG 0. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అల్యూమినియం క్లోరైడ్ acidified aqueous solution from a complex A. సో ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 6 H2O మాలిక్యూల్స్ అనేవి కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. సో 3+3+. అండ్ నెక్స్ట్ అవుటర్ స్పియర్ హైబ్రిడేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఈజ్ మోస్ట్ స్టేబుల్
సో ఇక్కడ మోస్ట్ స్టేబుల్ కాంపౌండ్ ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ లైగాండ్ స్ట్రెంగ్త్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి లైగాండ్ ఈఎన్ అనేది మనకు ఇక్కడ కీలేషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కీలేషన్ అండ్ బైడెంటేట్ లైగాండ్. సో కీలేషన్ అంటే మనకు సో NH2 ఇక్కడ లోన్ పేర్స్ ఉంటాయి కదా. సో ఇలా డొనేట్ చేసినప్పుడు మనకు ఇక్కడ రింగ్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని కీలేషన్ అంటాం. సో ఇలా ఫామ్ అవటం వలన మోర్ స్టేబుల్గా ఉంటుంది కాంప్లెక్స్ అనేది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఎందుకు స్టేబుల్ అంటే ఇథిలిన్ డయామైన్ అనే లైగాండ్ మనకు కీలేషన్ ఎఫెక్ట్ను కలిగి ఉంటుంది కాబట్టి మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the order of energy observed which is responsible for the color of the complex. So order of the energy, so energy observed. సో ఇక్కడ లైగాండ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో కాబట్టి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో దానికి ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ సి అనమాట. అండ్ నెక్స్ట్ ఇది బైడెంటేట్ లైగాండ్ అండ్ కీలేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది అనమాట. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. సో నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following is the correct order of spin only magnetic moment? Spin only magnetic moment. సో స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది దేనికి ఎక్కువగా ఉంది? హై వాల్యూ. దాని ఆర్డర్ అడుగుతున్నాడు. సో మ్యూ అనేది నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్కి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ దేనికైతే హైగా ఉంటుందో మ్యూ వాల్యూ దానికి హైగా ఉంటుంది. సో ఇక్కడ ఐరన్ కాంప్లెక్స్ ఇచ్చాడు. సో ఐరన్ ప్లస్ 3 అండ్ నెక్స్ట్ ఇక్కడ D5. సో లో స్పిన్ కాంప్లెక్స్ కాబట్టి T2G5 ఈజీ 0. సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 1 ఉంటుంది. అండ్ నెక్స్ట్ కోబాల్ట్ +2 D7. సో హై స్పిన్లో మనకు T2G5 అండ్ ఈజీ 2. అండ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. అండ్ నెక్స్ట్ మ్యాంగనీస్ +3. ఓకేనా, మ్యాంగనీస్ +3 D4 హై స్పిన్ కాంప్లెక్స్. సో T2G3 ఈజీ 1. సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 4. సో దేనికైతే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ హైయెస్ట్గా ఉంటుందో దానికి మ్యూ వాల్యూ హైయెస్ట్గా ఉంటుంది. సో మ్యాంగనీస్ కాంప్లెక్స్కి హైగా ఉంటుంది. సో మ్యాంగనీస్. నెక్స్ట్ కోబాల్ట్, నెక్స్ట్ ఐరన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 లిస్ట్ 2. చూడండి ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ వాల్యూ ఇచ్చాడు. సో ఇక్కడ కాంప్లెక్స్ ఇచ్చాడు. సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. సో Fe +3. ఓకేనా, Fe +3 అంటే D5 అంటే ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి మనకు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. ఎందుకంటే T2G5 కదా. T2G5 ఈజీ 0. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐరన్ +3 అంటే D5 హై స్పిన్లో మనకు N=5 ఎందుకంటే T2G3 ఈజీ 2గా ఫిల్ అయి ఉంటుంది కాబట్టి 5. సో ఇక్కడ 1. సో 1 అంటే ఎంత? 1.73. 5 అంటే 5.92. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి Fe +2 అంటే D6 స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి T2G6 ఈజీ 0. N=0. సో 3. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 4 కాదు, నెక్స్ట్ ఇది 3 అనమాట. సో ఒకసారి చూడండి Fe +2 అంటే D6. అండ్ నెక్స్ట్ D6 కాబట్టి ఇక్కడ వీక్ ఫీల్డ్ కాబట్టి ఎన్ వాల్యూ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. ఓకేనా, అంటే T2G4 అండ్ ఈజీ 2 అనమాట. సో అప్పుడు N=4 అంటే 4.90 కదా. సో ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ని బట్టి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మ్యూ వాల్యూ ఎంత ఉంటుంది? 1.73.
2 అయితే 2.83, 3 అయితే 3.87, 4 అయితే 4.90 అండ్ 5.92. సో మీకు ఇది కనుక గుర్తుంటే మీరు బిట్ను త్వరగా పెట్టచ్చు అన్నమాట, క్యాలిక్యులేట్ చేయకుండా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, సో ఇది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, the crystal field stabilization energy COCl6 4 minus 18,000 centimeter inverse. The crystal field stabilization energy COCl4 2 minus. సో ఇది వచ్చేసి మనకు టెట్రాహైడ్రల్, ఇది వచ్చేసి ఆక్టాహైడ్రల్. సో మనకు క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ టెట్రాహైడ్రల్ 4/9 ఇంటూ క్రిస్టల్ ఫీల్డ్ ఆక్టాహైడ్రల్, ఇది మనకు ఫార్ములా అనమాట. సో మనకు డెల్టీ అని అడుగుతున్నాడు, 4/9. డెల్ నాట్ వాల్యూ ఇక్కడ ఇచ్చాడు, ఎంత ఇంటూ 18,000. సో 9 2 4 2 8,000 అనమాట. 8,000 సెంటీమీటర్ ఇన్వర్స్ ఫర్ ద టెట్రాహైడ్రల్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. సో ఎక్కడుంది? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the geometry and magnetic behavior of the complex nickel CO4. సో ఇక్కడ నికెల్ అనేది చూడండి, ఇది న్యూట్రల్ లైగండ్ అనమాట, కాబట్టి నికెల్ కూడా ఆక్సిడేషన్ 0. సో దీని యొక్క కాన్ఫిగరేషన్ చూడండి, D8S2, కానీ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్లో మనకు D10గా ఉంటుంది. ఈ D10లో కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నప్పుడు మనకు టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 0 కాబట్టి మ్యూ ఈక్వల్ టు 0, కాబట్టి డయామాగ్నెటిక్. సో ఈ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. చూడండి, డయామాగ్నెటిక్. సో డయామాగ్నెటిక్ అండ్ టెట్రాహైడ్రల్. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్గా D10 ఉన్నప్పుడు, కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నప్పుడు టెట్రాహైడ్రల్. సో D10లో మనకు అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 0 కాబట్టి మ్యూజికల్ 0 కాబట్టి డయామాగ్నెటిక్. ఓకేనా? అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ కార్బన్ మోనాక్సైడ్. సో కరెక్ట్ స్టేట్మెంట్ కాండి అంటే అంటున్నాడు, ద కార్బాక్సీ హిమోగ్లోబిన్ బౌండ్ టు CO అనేది ఈజ్ లెస్ దాన్ ఆక్సీ హిమోగ్లోబిన్ అంట. సో ఇక్కడ ఈజ్ లెస్ స్టేబుల్ కాదు, మోస్ట్ స్టేబుల్ అనమాట, మోస్ట్ స్టేబుల్. సో పాయిజన్ తీసుకున్నప్పుడు మనకు CO గ్యాస్ అనేది స్టేబుల్ కాంప్లెక్స్ ఫామ్ అవటం వల్ల అది మనుషులు త్వరగా చనిపోతారు గాలాడక. ఓకేనా? సో స్టేబుల్ కాంప్లెక్స్, మోస్ట్ స్టేబుల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది కంపేర్ టు ఆక్సీ హిమోగ్లోబిన్. సో నాట్ కరెక్ట్ అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతావన్నీ కూడా రైటే, ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following complex is used as an anti-cancer agent? సో ఇది డైరెక్ట్ బిట్. సో సిస్ ప్లాటినం డైఅమైన్ డైక్లోరో. సో ఇది ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా యూజ్ చేసే కాంప్లెక్స్ అనమాట. సిస్ పొజిషన్ ఒక్కోసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రాన్స్ అని కూడా ఇస్తాడు. ఓకేనా? సో 2 క్లోరిన్స్ ఉంటాయి లైగన్స్, 2 అమ్మోనియా లైగన్స్ అని ఉంటాయి. మెటల్ వచ్చేసి మనకు ప్లాటినం +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. +2 ఆక్సిడేషన్ స్టేట్ అంటే D8 అంటే ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 4. కోఆర్డినేషన్ నెంబర్ 4 కాబట్టి మనకు DSPT స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్. సో ఇది డయామాగ్నెటిక్. ఓకేనా? సో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి 0 అండ్ మ్యూ ఈక్వల్ టు 0. సో ఈ D ఆర్బిటాల్స్ ఎలా స్ప్లిట్ అయి ఉంటాయి? మనకి 4 ఎనర్జీ స్టేట్గా స్ప్లిట్ అయి ఉంటాయి. సో DXZ, DYZ అండ్ DXY అండ్ DZ² అండ్ DX² మైనస్ Y². సో ఇవి స్ప్లిట్టింగ్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద యాంటీ క్యాన్సర్ ఏజెంట్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, అండ్
థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో మిగతా బిట్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.